అందరికీ నమస్కారం. క్వైరీ నిన్ననే మీరు చూసారా, ఇది కేస్ తీసుకురావడం జరిగింది. సో వీ విల్ మేక్ ఆల్ ది ఇంక్వైరీ అండ్ CCPS ద్వారా అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా 2 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ పేరు జసీల్, తర్వాత ప్రీతి ఉంది. ఇద్దరు కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడుకి నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు దాదాపు 150 ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న 15 కేసెస్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ తెలిసింది. మన సైబర్ డీసీపీ గారు బాగా హార్డ్ వర్క్ చేసి అంటే ఐడెంటిఫై చేసి అక్యూజ్డ్కి కాంచీపురం నుంచి వాళ్ళకి అంటే ఇది అన్ని నడిపిస్తున్నారు అది తెలిసి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసెస్లో వరంగల్ నుంచి 28 lakhs వర్త్ రూపీస్కి ఇది మోసం చేయడం జరిగింది. కానీ మొత్తం కంట్రీలో చూస్తే 15 crore వరకు మోసం వాళ్ళు చేశారు. మొత్తం కంట్రీలో తెలంగాణ నుంచి ఒకటే 4 crore మోసం చేయడం జరిగింది. అట్లా కేసెస్ వాళ్ళ మీద ఉంది. సో ఐ అప్రిసియేట్ ది సైబర్ సెక్యూరిటీ వింగ్, సైబర్ డిఎస్పీ, ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ లోకల్ పోలీస్ అందరు కలిసి ఈ మంచి పని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రేటింగ్ ఇవ్వమంటారు. రేటింగ్ ఇచ్చినప్పుడు ఆ రేటింగ్ ఇచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు కొన్ని డబ్బులు వేస్తారు. ఇట్లా ఏసీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అక్కడే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. వేరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు అట్లా లేదు. ఇది ఒక మోడస్ ఆపరెండి ఉంది. మెయిన్గా మీ మాధ్యంతో నా రిక్వెస్ట్ ఉంది, అందరు అంటే మన అసెస్మెంట్ పరంగా మోర్ దెన్ 50% విక్టిమ్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఐటీ ప్రొఫెషనల్. మిగిలిన 20% కూడా ప్రైవేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క కేసులో ఈ యొక్క మోడస్ ఆపరెండిలో మేము చూసాము ఏ విధంగా అంటే ఎంత ఐటీ గురించి మొబైల్ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు ట్రాప్ చేస్తారు. సో అవర్ అసెస్మెంట్ ఈజ్ మోర్ ది నాలెడ్జ్ అండ్ మోర్ ది ఇంటరాక్షన్ విత్ ది ప్లాట్ఫామ్. మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళు అన్ని చోట్ల నుంచి మీకు మానిటర్ చేసి ఎవరికి ట్రాప్ చేయాలి అది చూస్తున్నారు. సో వేరే కేసెస్లో కూడా ఈ విధంగా మనము సపోజ్ ఒక ఫోన్ చేసి కొన్ని కేసెస్లో మీ రిలేటివ్స్ అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నారు, మెడికల్లో ఉన్నారు, లేకపోతే పోలీస్ దగ్గర ఉన్నారు, ఇమీడియట్గా మాకు ఎంత పంపియండి. ఆ విధంగానే వేరే వేరే చోట్ల కూడా ఉంది. మీ డేటా మీ మెటీరియల్ సీజ్ అయింది, మీ మెటీరియల్ బాంబే కస్టమ్ ద్వారా పట్టుకోవడం జరిగింది, మీ ఐ కార్డ్ ఉంది, మీ పెన్ నంబర్ ఉంది, ఇది మీ పెన్ నంబర్ ఉంది, మీరు పంపిస్తేనే మీకు మెటీరియల్ పోతుంది, లేకపోతే ఎక్స్ప్లోసివ్ ఉంది, లేకపోతే ఇది ప్రొహిబిటెడ్ సబ్స్టాన్స్ గాంజాయి ఎట్లా ఏదో ఒక మాదక ద్రవ్యాలు ఉంది. ఆ విధంగా చేసి భయపెడతారు. కానీ వాళ్ళు ముందు ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడతో ఎవరితో రిలేషన్ ఉంది అంటే ఫోన్ నెంబర్ ఎట్లా తెలిసిపోతుంది, ఫోన్ నెంబర్లో రెగ్యులర్గా మాట్లాడితే తెలిసిపోతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది మీ అందరి మాధ్యంతో, దయచేసి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా అంటే మీరు రివర్ట్ కాకండి, మీరు రిటాలియేట్ లేకపోతే రిప్లై చేయకండి, మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. కొంతమంది నాకు పర్సనల్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఎట్లా మాకు ఫోన్ చేస్తున్నారు, మేము నంబర్ తీసి వెరిఫై చేస్తాము. అదేవిధంగా మనకు సెంట్రలైజ్డ్ ఫెసిలిటీస్ ఉంది. మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేస్తే అన్ని పోలీస్ స్టేషన్లో మనకు నంబర్ ద్వారా 139 నంబర్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదే 1930 ద్వారా. సో 1930 నంబర్ ద్వారా మీరు కాల్ చేస్తే మీకు మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కి కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. సెంట్రలైజ్డ్ ఉంది. ఇవన్నీ కొత్త సిస్టమ్స్ మనం పెడుతున్నాము. బట్ మా రిక్వెస్ట్ ఉంది, దయచేసి డోంట్ రియాక్ట్. తర్వాత ఎక్కువ లాభం తీసుకురావడానికి కూడా వాళ్ళు ప్రపోజల్ పెడతారు. మీరు ఈరోజు పెడితే ఒక 3 రోజుల్లో మీకు 10% పెరుగుతుంది, 20% పెరుగుతుంది. అన్ని ఫ్రాడ్స్ ఉంటుంది. wherever there is more than what you deserve, there is a risk, heavy risk ఉంది. ఎందుకు వాళ్ళు ఏ విధంగా ఇస్తారు ఆలోచన చేయాలి. మేము హార్డ్ వర్క్ చేసి ఎంత డబ్బు సంపాదిస్తున్నాము, వాళ్ళకి ఎట్లా ఈ
వచ్చింది నాకు 100 ఇవ్వండి నేను 150 రిటర్న్ చేస్తాము అంటే దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్. కొన్నిసేపులో మీరు చూసారా వాళ్ళు రిటర్న్ కూడా చేశారు. ఇంతకు ముందు చేసిన మోసన్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మోసం చేసిన వచ్చిన డబ్బుకి వాళ్ళు ఒక బేట్ అలాగా పెట్టి ఇన్వైట్ చేస్తారు. సో 2-3 సార్లుగా మీకు రిటర్న్ చేసినా కూడా దయచేసి నమ్మకండి. ఎందుకు ఇది మీకు ట్రాప్ చేయడానికి ప్లానింగ్లో ఇది వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు. నిజాయితీగా పని చేసి రిటర్న్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ప్లీజ్ క్రియేట్ దిస్ అవేర్నెస్. అట్లా అవేర్నెస్ ఉంటే కనీసం 50% ఐటీ ప్రొఫెషనల్స్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్కి ఇప్పుడు వరంగల్లో కూడా చాలా ఐటీ కంపెనీస్ వాళ్ళు ఉంటారు, పని చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో మా రిక్వెస్ట్ ఉంది దయచేసి అందరికీ అవగాహన పెంచుకోవాలి. థ్యాంక్ యూ. తెలియనా లేకపోయినా జస్ట్ మీ నంబర్ ఇవ్వండి. వాళ్ళు చదివినా లేకున్నా వాళ్ళు ఉంటారు, అంటే 10th పాస్ కూడా లేకున్నా వాళ్ళకి వాడుకుంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ యూజ్డ్ యాజ్ మ్యూల్ అకౌంట్ మే నాట్ బి నోయింగ్ దట్ దే ఆర్ యాక్చువల్లీ బీయింగ్ మిస్యూజ్డ్. కానీ తర్వాత వాళ్ళకి అకౌంట్ ఫ్రీజ్ అయితే మన దగ్గర కంప్లైంట్ వస్తుంది, సార్ మేము ఏం చేయలేము మా అకౌంట్ ఫ్రీజ్ అయింది. సో ఇది కూడా ఈ వరంగల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరికి లిమిటెడ్గా ఉంటే వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎట్టి పరిస్థితిలో మీ పెన్ నంబర్, మీ అకౌంట్ నంబర్, మీ ఆధార్ కార్డ్ నంబర్లో వచ్చిన ఓటీపీ ఎవరితో షేర్ చేయకండి. వాళ్ళు ఫస్ట్ మీకు డబ్బు ఇచ్చి మీకు బెట్లో పెడతారు. బట్ డోంట్ డూ దిస్. ఎందుకు అట్లా చేస్తే మీరు ఈ క్రైమ్కి భాగంగా అయిపోతారు. మీరు తెలియనా లేకపోయినా కూడా ఇఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ గో ఇట్ విల్ బి ఫౌండ్ యాజ్ యువర్ ఫాల్ట్. సో ప్లీజ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎంటైస్మెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళు. టెలిగ్రామ్ గ్రూప్లోకి రమ్మంటారు. ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటే మామూలుగా మనుషుల్లో గ్రేడ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వేరే గ్రూప్లోకి జాయిన్ చేస్తారు. చేశాక అందులో టాస్క్ ఉంటాయి. మళ్ళీ సేమ్ ఇట్లే ఏదో ఒక చిన్న పనులు చెప్పుకుంటూ వాటికి టాస్క్ అట్లా ఆ టాస్క్లో పోయినాక వీళ్ళతో 10,000 20,000 అట్లా పెట్టిస్తారు. అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి వీలు లేని ఆప్షన్ ఉంటుంది అనమాట. మనం సంపాదించిన అమౌంట్ అంతా స్క్రీన్లో పడుతుంటుంది. 10,000 50,000 70,000 లక్ష అట్లా పడుతుంటుంది. బట్ విత్డ్రా కాదు. విత్డ్రా అడిగినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక సాగు చెప్తుంటారు. కేవైసీ అప్డేట్ లేదంటారు, మీ బ్యాంక్లో ఫ్రాడ్ మిస్టేక్ ఉంది అంటారు, తర్వాత మీరు ఆ గేమ్ చక్కగా ఆడలేదంటారు. ఎట్లాంటి అక్యూజ్ మన విక్టిమ్ని ఒక్కసారి అందులోకి ఇన్వాల్వ్ అయినాక తను బయటికి రాని పొజిషన్ కల్పిస్తారు. ఎందుకంటే ఇంకా ముందుకే పోవాలి కానీ వెనక్కి వచ్చే ఉండదు అనమాట. ఎందుకంటే వస్తే ఆ ఉన్న అమౌంట్లో లాస్ అయింది. అయితే వాళ్ళు కూడా చాలా మాటకారితనం ఉంటుంది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మన నమ్మించేట్టు మాట్లాడతారు అనమాట. మాట్లాడేసి అట్లా పెట్టిస్తారు. అట్లా చాలా మంది లాస్ అయ్యారు. మన కేసులో వరంగల్ సంబంధించిన 2 కేసుల్లో కూడా 28 lakhs rupees వాళ్ళు లాస్ అయ్యారు. Airbnb gifter, congratulations on becoming a lucky user. You can now receive 160 rupees for free and you can receive 2,000 rupees, 10,000 rupees every day. Are you interested in this? అని అంటే నేను హౌ అని పెట్టాను. పెడితే వెంటనే పెట్టింది. ఏం లేదు మీరు ఒక హోటల్ని చేయాలని. ఇట్లా వస్తాయన్నమాట. వస్తే మామూలుగా ఇప్పుడు మేము పోలీసు కాబట్టి మాకు ఇది ఉంది కాబట్టి మేము గుర్తుపట్టగలం. మామూలుగా ఒకసారి మీరు వెంటనే చేసేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ ఖాళీ అయిపోద్ది. ఓకే, కాబట్టి ఇవన్నీ చాలా గుర్తుపెట్టుకోండి. అందరికి ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వచ్చింది, ఇవాళే వచ్చింది. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, దానికి చాలా టూల్స్ ఉన్నాయి. అది చాలా డీప్గా వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళ అకౌంట్ నెంబర్ ఫస్ట్ ఏ అకౌంట్ ఉపయోగిస్తాం, ఆ అకౌంట్ ఎవరిది అనేది చూస్తాం. తర్వాత ఆ అకౌంట్ కనెక్ట్ అయిన ఫోన్ నెంబర్లు ఎవరి అని చూస్తాం. అంటే ఇవన్నీ కూడా నిందితులే అవ్వాల్సిన అవసరం లేదు. మ్యూల్ అకౌంట్స్ కూడా ఉంటాయి, ఎవరో అమాయకుల అకౌంట్స్ కూడా ఉంటాయి, అమాయకుల ఫోన్ నెంబర్ కూడా వాడుతుంటారు. కాకపోతే మనం ఇన్వెస్టిగేషన్ ఇంకా డీప్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇంటర్నెట్ ఏది వాడారు, ఆ ఐపీ ప్రొవైడర్స్ ఎవరు, అవన్నీ చెప్తే అది చాలా లాంగ్ ప్రాసెస్. ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఉంటాయి, అందులో టూల్స్ ఉంటాయి కొన్ని, వాటిని యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. ఇది మ్యూల్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. నిన్న మొన్న కూడా